గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేటువంటి విషయం గురించి చూసామండి. ఏంటి ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అంటే? ఇట్ ఇస్ ద కండక్టివిటీ ఆఫ్ ఏ సెల్ when 1 gram of equivalent weight substance is placed between two electrodes separated by 1 centimeter distance. The type of conductance is said to be equivalent conductance అని చెప్పాం. ఇప్పుడు ఈక్వివాలెంట్ కండక్టెన్స్ సంబంధించి అది ఏ రకంగా డైల్యూషన్ తో వేరియేషన్ అవుతుందో కూడా అవన్నీ నా క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశామండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సబ్ టాపిక్ ఉంది, దట్ ఈస్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. Migration of ions. Migration of ions. Migration of ions అంటే ions అనేటువంటి మైగ్రేట్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే డ్యూ టు అకార్డింగ్ టు అయనైజేషన్ థియరీ, electrolyte in aqueous solution is migrated because of some of the ions are migrated with different type of velocities. This is explained by a scientist which is the name is called Noyes. Noyes అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే అయనైజేషన్ దీన్ని బేస్ అయ్యి ఒక ఎలక్ట్రోలైట్ అనేటువంటిది aqueous సొల్యూషన్ లో ఏ రకంగా దాంట్లో ఉన్నటువంటి అయాన్స్ అనేటువంటి మైగ్రేట్ అవుతాయి అంటే ఏ రకంగా ఒక దాని నుంచి ఒక దానికి ఎలా షిఫ్ట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని నోయెస్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంటల్ గా ఒక డెమాన్స్ట్రేషన్ ఒకటి చెప్పడం జరిగిందండి. ఆయన ఏం తీసుకున్నారు, ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్తారు. ఈయన ఏం సర్చ్ చేసుకున్నాడంటే ఒక యూ షేప్ వెజల్ ఒకటి తీసుకున్నారండి. ఇలా ఒక యూ షేప్ లో ఉన్నటువంటి వెజల్ ఒకటి తీసుకుని ఈ వెజల్ ఏం చేశారంటే 3/4 అమౌంట్ అగ్రగర్ సొల్యూషన్ ప్లేస్ చేశారు. 3/4 అమౌంట్ ఇక్కడ వరకు which is called agar-agar solution. అగర్-అగర్ సొల్యూషన్ దాంతో పాటు మిక్సింగ్ ఏం తీసుకున్నాడంటే KCl తీసుకున్నారండి, ప్లస్ KCl అంటే పొటాషియం క్లోరైడ్ తీసుకున్నారు. దాంతో పాటు స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫినాల్ఫ్థలిన్ కూడా యాడ్ చేశారు. దీంట్లో ఏముందండి, ద సొల్యూషన్ విచ్ ఇస్ కంటైనింగ్ అగర్-అగర్ సొల్యూషన్, KCl అండ్ ఫినాల్ఫ్థలిన్, ఈ మూడింటి యొక్క కాంబినేషన్ లో ఇలా ఒక సొల్యూషన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. దీంట్లో ఈ KCl అనేటువంటిది దీనికి యాక్చువల్ రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంక్రీజ్ ది కండక్టివిటీ. ఈ యొక్క KCl వల్ల యూజ్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఈ యొక్క సొల్యూషన్ సంబంధించినటువంటి కండక్టివిటీ ఏదైతుందో అది ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా తీసుకుని ఈ యొక్క సొల్యూషన్ కి టాప్ లో ఏం చేశారంటే దీనికి సమ్ అమౌంట్ NaOH ఒక డ్రాప్ యాడ్ చేశారు. రైట్ లిమ్, దీన్ని రైట్ లిమ్ అంటాం, దీన్ని ఏమో లెఫ్ట్ లిమ్ అంట. ఈ లిమ్ కి పైన ఏం చేశారంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ NaOH యాడ్ చేశారు, which is NaOH. Here small amount HCl is added. దీనికి ఏమో ఈ సొల్యూషన్ కి అప్పర్ లేయర్ కింద NaOH యాడ్ చేశాడు, ఈ సొల్యూషన్ కి అప్పర్ లేయర్ కింద HCl అనేటువంటిది యాడ్ చేశాడు. ఎప్పుడైతే ఇక్కడ NaOH యాడ్ చేసామో ఈ యొక్క రైట్ లింబ్ ఏదైతుందో which is in పింక్ కలర్, ఎప్పుడైతే ఇక్కడ HCl అనేటువంటిది యాడ్ చేస్తాడో ఈ లింబ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే అంత మనకి కలర్లెస్ గా ఉంటుందండి. ఇలాగా కలర్లెస్ గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని సమ్ అమౌంట్ దీనికి ఏం చేస్తామంటే సమ్ అమౌంట్ చార్కోల్ యాడ్ చేస్తాడు.
అంటే ఆ లేయర్ అనేటువంటిది బౌండ్ చేయడానికి ఇక్కడ ఏం చేశారంటే చార్కోల్ ఈ పైన ఇలాగా చార్కోల్ ప్లేస్ చేస్తారు. స్మాల్ అమౌంట్ ఏంటంటే ఇది చార్కోల్ పౌడర్ అనేటువంటి యాడ్ చేయడం జరిగింది. చార్కోల్ పౌడర్ అంటే బొగ్గు. అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ప్రివెంట్ చేస్తుంది. ఇలా యాడ్ చేసి దీన్ని ఈ అగరగర సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూల్ చేస్తుంది. కూల్ చేసిన తర్వాత ఈ యొక్క సొల్యూషన్ అనేటువంటిది మనకి దేని కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఒక జెల్లీ కింద కన్వర్ట్ అవుతుంది అండి. ఇలా జెల్లీ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం ప్లేస్ చేస్తామంటే ఇక్కడ HCl ఈ యొక్క ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ లో ఇలా ఉన్న తర్వాత ఈ ప్లేస్ లో పైన ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఏముంది చార్కోల్, తర్వాత కింద ఏముంది HCl, ఇదేమో ఇదంతా కూడా ఏంటి అగరగర్ సొల్యూషన్ ఉంది. ఇక్కడే ఉంది చార్కోల్, ఇక్కడే ఉంది NaOH ఉంది, అండ్ ఈ ప్లేస్ అంతా కూడా ఏముంది అగరగర్ సొల్యూషన్ ప్లస్ KCl ప్లస్ ఫెనాక్థలిన్ ఉంది. ఇప్పుడు దీనికి పైన ఏం చేస్తున్నాడంటే రైట్ సైడ్ లో విచ్ ఈస్ ఫిల్డ్ విత్ HCl అండ్ CuCl. దీని పైన HCl లోనే CuCl యాడ్ చేశారు. దీని పైన వచ్చి NaOH సొల్యూషన్ యాడ్ చేశారు. ఏం యాడ్ చేశారండి? NaOH సొల్యూషన్ అనేటువంటిది యాడ్ చేశారు. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనికి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి రెండు ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేశారండి. ఇలా దీన్ని తీసుకొచ్చి రెండు ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసింది. ఇలా ఒక ఎలక్ట్రోడ్ రెండు ఎలక్ట్రోడ్ ప్లేస్ చేసినట్లయితే ఎక్స్టర్నల్ కరెంట్ కనెక్ట్ చేసినట్లయితే ఇది మైనస్ ఇది పాజిటివ్ అనుకున్నట్లయితే మనకి ఇక్కడ NaOH ఏదైతే ఉందో ఇక్కడ OH మైనస్ అయాన్స్, ఇక్కడ మనకి ఏముంది HCl ఉంది కాబట్టి H ప్లస్ అయాన్స్ అండ్ CuCl ఉంది కాబట్టి Cu2 ప్లస్ అయాన్స్ అనేటువంటి రెండు కూడా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఈ యొక్క రైట్ సైడ్ నుంచి H ప్లస్ అయాన్స్ అనేటువంటి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ Cu+2 అయాన్స్ కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే ఇలాగా లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక్కడ OH మైనస్ అనేటువంటివి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ఎలా ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్మేషన్ మనకి ఎలా తెలుస్తుంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు యాక్చువల్ గా దీనికి ఏ కలర్ ఉందండి? మనకి పింక్ కలర్ ఉంది. ఆ పింక్ కలర్ అనేటువంటిది H+ అయాన్స్ అనేటువంటివి ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఆ పింక్ కలర్ అనేటువంటిది డీకలరైజ్ అవుతుంది. ఏమవుతుందండి? ఇక్కడ డీకలరైజేషన్ అనేటువంటిది జరుగుతుంది. Cu+2 అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవడం వల్ల అవుట్లైన్ అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే ఈ యొక్క డీకలరైజ్ ఏ కలర్ లో కన్వర్ట్ అవుతుంది అంటే బ్లూ కలర్ లో కన్వర్ట్ అవుతుంది. అదే నుంచి OH మైనస్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది అంటే ఈ కలరేషన్ ఏదైతే ఉందో మనకి కలర్లెస్ ఏదైతే ఉంది ఇది దేంట్లో కన్వర్ట్ అవుతుంది అంటే పింక్ కలర్ లో కన్వర్ట్ అయ్యింది. ఇనిషియల్ గా ఉంది విచ్ ఇస్ కలర్లెస్ అండ్ ఈ సైడ్ ఏముంది పింక్ కలర్ ఉంది. ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది? కలర్లెస్ చేంజెస్ ఇంటూ పింక్ కలర్ అండ్ డ్యూ టు దట్ ప్రెసెన్స్ ఆఫ్ Cu+2 మైగ్రేషన్ దట్ పింక్ కలర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ బ్లూ కలర్. ఇలాగా ఈ కలర్ ఇండికేషన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే దేర్ ఇస్ ఎ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తాయి. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ఎవరు చెప్పారో అనేటువంటి దాన్ని చూసినట్లయితే నోయిస్ అనేటువంటి సైంటిస్ట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నోయిస్ అనేటువంటి సైంటిస్ట్ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ని చేయడం జరిగిందండి. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఒక ఎలక్ట్రోడ్స్ కి కనెక్ట్ చేసినప్పుడు అక్కడ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అనేటువంటి విషయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఎక్స్ప్లెయిన్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అనేటువంటి కంటెంట్ అడుగుతారు. అందువల్ల మీరు జాగ్రత్తగా చూసుకుని దీనికి ఆన్సర్ చేయవలసి వస్తుంది. ఇలా యూ షేప్ తీసుకున్నాం, దాంట్లో అగరగర్ అంటే KCl సొల్యూషన్ ఫ్యాక్టరీని తీసుకున్నాం. అందులో ఇదేమో పింక్ కలర్ ఉంది, ఇదేమో కలర్లెస్ ఉంది. దీనికి టాప్ లిమిట్ ఏం చేస్తాం అంటే NaOH డ్రాప్స్ యాడ్ చేస్తాం. దీనికి HCl అనేటువంటిది యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని చార్కోల్ తో బైండ్ చేసామండి. ఆ సైడ్ ఈ సైడ్ కూడా చార్కోల్ తో బైండ్ చేసి
దాని పైన మళ్ళీ ఏం చేసాం, దీనికి ఏమో HCl యాడ్ చేసాం, దీనికి ఏమో కాపర్ సల్ఫేట్ని HCl అంటే కాపర్ సల్ఫేట్ అనేటువంటిది యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత దీనికి రెండు ఎలక్ట్రోడ్స్ ప్లేట్ చేసాం. అప్పుడు దీంట్లో ఉన్నటువంటి H+ అయాన్, దీంట్లో ఉన్నటువంటి C+ అయాన్ ఈ సైడ్ మైగ్రేట్ అవుతాయి. దీంట్లో ఉన్నటువంటి OH- అనేటువంటిది రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ బట్టి ఏం జరుగుతుంది, మనకి అయాన్స్ అనేటువంటివి మైగ్రేట్ అవుతాయి అనేటువంటి విషయం అనేటువంటిది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇట్ ఈస్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అండ్ ఈ ప్రాసెస్ ని ఏమన్నా దీన్ని మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. చాలా మంచి ఎక్స్పెరిమెంట్ అండి ఇది. 5 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ ఈస్ కోల్రాష్ లా. అది ఎలా ఉంటుందో చూద్దాం. ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో 4 మార్క్స్ క్వశ్చన్ కింద వచ్చినటువంటి క్వశ్చన్ అండి. దట్ ఈస్ కోల్రాష్ లా. కోల్రాష్ లా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీని యొక్క స్టేట్మెంట్ అనేటువంటిది అక్కడ ఒక రకంగా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఒక రకంగా మాట్లాడారండి. అంటే యాక్చువల్గా ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేటువంటి దాన్ని బేస్ అయ్యి ఇక్కడ మాట్లాడతారండి. అంటే ద ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఏ ఎలక్ట్రోలైట్, దీని యొక్క స్టేట్మెంట్ చెప్తారు. ద ఈక్వివాలెంట్ conductance of an electrolyte the equivalent conductance of an electrolyte at infinite dilution is equal to the algebraic sum of the equivalent conductance of equivalent conductance of conductances of anion and cation of the electrolyte. Anion and cation of the electrolyte. This is the statement for the Kohlrausch law, which is very very important. And ఇక్కడ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ at infinite dilution అని చెప్తున్నారు. ఈక్వివాలెంట్ కండక్టెన్స్ at infinite dilution is also called molar conductivity అని చెప్తారండి యాక్చువల్గా, which is also called molar conductivity. ఆ మోలార్ కండక్టివిటీ ఏం మాట్లాడుతున్నాడంటే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఎలాగా ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ కింద డైరెక్ట్ గా మాట్లాడడం జరుగుతుంది. ఆ యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అనేటువంటి దేనికి సమానం అవుతుంది అంటున్నాడు. వాడి యొక్క ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి క్యాటయాన్ యానియాన్ యొక్క ఆల్జీబ్రాయిక్ సమ్ కి సమానం అవుతుంది అంటున్నాడు. ఫస్ట్ సపోజ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేటువంటిది దీన్ని లాంబ్డా అనేటువంటి లెటర్ తో చూపిస్తారని చెప్పాం, which is also called ionic conductance అని కూడా అంటారు. లాంబ్డా ఎక్కడ మాట్లాడుతున్నాం, at infinite dilution దగ్గర కాబట్టి, which is indicated with infinity, is equal to the algebraic sum of anion and cation of the conductivities కదా. అంటే C plus lambda A C అంటే cation B, A అంటే anion B. అంటే ఇక్కడ lambda C అంటే ఏంటి దాని అర్థం, which is equivalent conductance of cation, which is equivalent conductance
of cation and which is equivalent conductance of anion. ఇది దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇది యాక్చువల్గా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది కోల్రాస్ల యొక్క స్టేట్మెంట్. దీని మ్యాథమెటికల్ రిలేషన్ వచ్చి ఈ రకంగా దీని యొక్క అప్లికేషన్స్ ఒక 3 అప్లికేషన్స్ ఉన్నాయండి. ఆ 3 అప్లికేషన్స్ ఏంటనేటువంటి చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ వచ్చి వీక్ ఎలక్ట్రోలైట్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ యొక్క హెల్ప్ తో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అది ఎలా చేయొచ్చు అనేటువంటి చెప్తాను, ఒకసారి చూడండి. In the first application, we have to calculate the weak electrolytes equivalent conductance. Calculation of equivalent conductance of weak electrolyte. Calculation of equivalent conductance of weak electrolyte by using strong electrolytes. Strong electrolytes. First suppose there is a weak electrolyte, that is acetic acid, CH3COOH. ఇది యాక్చువల్గా దాని ప్రకారం స్ప్లిట్ చేసాం అనుకోండి. ఎలా స్ప్లిట్ అవ్వాలి అకార్డింగ్ టు కోల్రాస్ లా? Which is explained as like this. CH3COOH is split into CH3COO minus ion concentration and H plus concentration split అవ్వాలి. కోల్రాస్ లా నేను రాసినట్లయితే దీనికి లాంబ్డా అనేది అప్లై చేసినట్లయితే ఈ రకంగా రావాలి. బట్ స్ట్రాంగ్ వీక్ ఎలక్ట్రోలైట్ సంబంధించి డైరెక్ట్ గా మనం ఇలా రాయలేం. అదే దీన్ని ఏం చేస్తాం అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క కాంబినేషన్ కింద రాస్తాడు. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ గా కాంబినేషన్ ఏంటి? దీనికి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఏంటంటే సోడియం సాల్ట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ CH3COO Na తీసుకుంటాం. దాని నుంచి మనకి ఏమొస్తుంది? CH3CO మైనస్ అయాన్ వచ్చింది. అండ్ H ప్లస్ ఉంది. H ప్లస్ సంబంధించి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఏంటి? HCl అండి. HCl నుంచి మనకి H ప్లస్ అయాన్ వస్తుంది ఇక్కడ. అదే విధంగా మనకి ఈ రెండు వచ్చిన తర్వాత మనకి ఎక్సెస్ ఏముంది? ఇక్కడ ఉన్నటువంటి Na ప్లస్ అయాన్, ఇక్కడ ఉన్నటువంటి Cl మైనస్ అయాన్ కి సంబంధించి ఇంకో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఏంటంటే NaCl. ఈ 3 యొక్క కాంబినేషన్ తో మనం దీన్ని ఈ రకంగా డైరెక్ట్ గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే చూద్దాం. which is CH3COOH ఈక్వల్ టు ఎలా రాస్తామంటే CH3COONA ప్లస్ HCl మైనస్ NaCl కింద రాసినట్లయితే అకార్డింగ్ టు కోల్రాస్ లా which is split into like this, that is CH3COO minus plus lambda Na plus అయాన్ వచ్చింది. ఇక్కడ ఉంది ప్లస్, ఇక్కడ వచ్చింది అంటే H ప్లస్ ప్లస్ lambda Cl మైనస్ వచ్చింది. మైనస్ ఈ రెండు మైనస్లే కాబట్టి Na ప్లస్ మైనస్ Cl మైనస్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ Na ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మైనస్ Na ప్లస్ క్యాన్సిల్. ఇక్కడ ఉన్నటువంటి Cl మైనస్ ఇక్కడ ఉన్నటువంటి Cl మైనస్ క్యాన్సిల్ అయినట్లయితే మీకు ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చిందండి? CH3COO మైనస్ ప్లస్ lambda H ప్లస్ వచ్చింది. అంటే డైరెక్ట్ గా దీన్ని ఇలా రాయాలి. కానీ ఏం రాసాం? which is represented as the summation of this type of combination of these strong electrolytes కింద రాసాం. ఎప్పుడైతే రాసామో మనకి ఫైనల్ అవుట్పుట్ ఏం మిగిలింది? దీన్ని స్ప్లిట్ చేస్తే మీకు ఏ అయాన్స్ యొక్క కాంబినేషన్ వస్తుందో ఈ అయాన్ యొక్క కాంబినేషన్ కింద మిగిలిందండి. ఇది దీని యొక్క ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ వచ్చి మొబిలిటీ ఏదైతే ఉందో అయాన్ మొబిలిటీని చెప్పొచ్చండి. సెకండ్ వచ్చి అయాన్ మొబిలిటీ, అయానిక్ మొబిలిటీ. ఈ యొక్క అయానిక్ మొబిలిటీ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మ్యూ అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తాడు. ఆ మ్యూ అనేటువంటిది ఏదైతే ఉన్నది ఏం చెప్తాం అంటే అయాన్
అయానిక్ మొబిలిటీని ఈక్వివలెంట్ కండక్టెన్స్ బై ఫారడే అని చెప్తారు. ఈక్వివలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ అంటే దీన్ని ఏమంటాం, లాంబ్డా ఇన్ఫినిటీ బై ఫారడే యొక్క వాల్యూ వచ్చి 96,500 కూలుంబ్స్ అండి. ఇది అయానిక్ మొబిలిటీ అనేటువంటిది by using Kohlrausch law we have to calculate. Then also we have to find the degree of dissociation. We have to calculate the degree of dissociation. Degree of dissociation. Degree of dissociation ఏదైతే ఉందో దాన్ని ఆల్ఫా అనేటువంటి లెటర్ తో చెప్తాం. at v dilution దగ్గర దాని యొక్క కండక్టివిటీ ఏదైతే ఉందో డెల్టా v లాంబ్డా v అంటాం. at infinite dilution దగ్గర దాని యొక్క కండక్టివిటీ వచ్చి లాంబ్డా ఇన్ఫినిటీ అని చెప్తాం. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే మనకి ఈ యొక్క మ్యాథమెటికల్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా చెప్పొచ్చు. అంటే కోల్రాష్ లాకి సంబంధించినటువంటి 3 అప్లికేషన్స్ అనేటువంటివి ఈ రకంగా ఉండడం జరుగుతుంది. ఒకటి ఏంటండి, బై యూజింగ్ ద కోల్రాష్ లా వి హావ్ టు క్యాలిక్యులేట్ ది ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ బై యూజింగ్ ద కాంబినేషన్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. Then there is a occurrence of this kind of ions are present. And that second example, second application, we have to calculate the ionic mobilities of electrolytes, which is indicated with mu. The mathematical formula for the ionic mobility is equivalent conductance by Faraday. Equivalent conductance at infinite dilution lambda infinity by Faraday means the value of Faraday is equal to 96,500. Degree of dissociation is indicated with degree of dissociation alpha and దాన్ని అంటే v డైల్యూషన్ దగ్గర ఏమవుతుందంటే దానికి మ్యాథమెటికల్ ఫార్ములా వచ్చి ఈ రకంగా జరుగుతుంది. ఇది ఇక్కడతో ఈ యొక్క కోల్రాష్ అనేటువంటి కంప్లీట్ అయిందండి. దాని తర్వాత వచ్చి మనం అర్హీనియస్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడాలి. అదేంటి, దాని విషయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దీనికి సంబంధించి మీరు నోట్స్ కూడా రాసుకోవాల్సి వస్తుంది. కొన్ని పాయింట్స్ ఉందో చూసుకో.